జయశంకర్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి వీధి, ప్రతి మండపం గణపతి బప్ప మోరియా నినాదాలతో మార్మోగుతూ భక్తుల సందడితో కలకలలాడుతుంది. పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగలా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి సిఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సిఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తిని శాలువలతో గణేష్ ఉత్సవ కమిటీ సన్మానించింది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యులు. జవహర్ నగర్ కాలనీలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విచేసిన భక్తుల మహాజనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న భక్తజనానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే సంవత్సరం కూడా ఇలాంటి వినాయకులు ఎన్నో పెట్టి దేవుని దైవ దర్శనాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 9 రోజులు పండుగ వాతావరణంలో జరుపుకున్న భక్తజనానికి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి వినాయకుని దగ్గర అన్నదానము ఒక్కసారి 2 సార్లు పెట్టిన కమిటీలకు అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు నిమజ్జనం ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవచనలు జరగకుండా అందరూ శ్రద్ధగా పోయి కాళేశ్వరంలో నిమజ్జనం చేసి రావాలని ప్రతి ఒక్క వినాయకుని పెట్టిన కమిటీలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రద్దీ బాగుంటుంది. కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే నిమజ్జనం, హైదరాబాదు, విజయవాడ నుంచి కూడా నిమజ్జనానికి కాళేశ్వరం వస్తారు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా పోయి రావాలని ఈ పోచమ్మ ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము చేసుకున్న ఈ పండుగ వాతావరణంలో ఎటువంటిది కూడా జరగకుండా చూసుకోవాలని అన్ని కమిటీలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పోచమ్మ కమిటీ ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భూపాలపల్లి సిఐ డి నరేష్ కుమార్ గారు, అలాగే ఎస్ఐ సాంబమూర్తి గారు, అలాగే ఎంఆర్ఓ భూపాలపల్లి గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి భక్తజనానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.